నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్, బోర్డు సభ్యులు కూడా అందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ హవా ఎలా ఉందో మరి స్పష్టంగా తెలియజేయడమైంది ప్రజలు. అందులో భాగంగానే ఉమ్మడిదల మున్సిపల్లో స్థానిక మరి నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ వ్యాప్తంగా కూడా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో ఈరోజు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మున్సిపల్ 22 వార్డులు ఉంటే మరి 15 వార్డులు కూడా గులాబీ జెండా రెపరెపలు ఆడించారు కార్మికులపై ఓటేసి. ఈ యొక్క ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము మా సభ్యులము అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసి మరి ఏదైతే ప్రజలు మా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. మీ ఆశీర్వాదం మరింత ఉత్సాహంతో మరి మీకు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి మీ యొక్క సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక జవాబుదారీతనంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి మీ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క మున్సిపల్లో ప్రజలకు చాలా స్పష్టమైంది. టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవలు కానీ మరి ఇవన్నీ తోడై మరి ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఎందుకంటే నిరంతరం ప్రజలలో ఉంటాం. గోవర్ధన్ రెడ్డి కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరం కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మేము గతంలో ఏదైతే డెవలప్మెంట్ చేసినామో ఇప్పుడు గుమ్మడిదల తీసుకోండి, మళ్ళీ బాబు సర్పంచ్గా ఉండి నేను జెడ్పీటీసీగా ఉన్నా, ఇప్పుడు అన్ని గ్రామాలలో తీసుకోండి నేను జెడ్పీటీసీగా ఉన్నా, ఎంపీపీగా ఉన్నా, మా భాస్కర్ అన్న కూడా ఇక్కడ మేము ప్రతి గ్రామంలో అసలు సమస్యలు లేకుండా చేసినాం. ప్రతి గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి, సీసీ రోడ్లు తీసుకోండి, ఏ విలేజ్ అయినా తీసుకోండి మండల వ్యాప్తంగా. ఈరోజు మేము జనాలలో పోయి ఓటు అడిగినామంటే మేము చేసినటువంటి అభివృద్ధి ఏ విలేజ్లో తీసుకున్నా, అన్నారం తీసుకో, రోమడుగు తీసుకో, బొంతపల్లి తీసుకో, వేదనగూడెం తీసుకో, గుమ్మడిదల తీసుకో, మేము గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మేము ఎంపీపీ, జెడ్పీటీసీ, మన ముఖ్య నాయకులు మన పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు మరి ఎన్ని విధాలుగా చూసినా మైపాలన్న దగ్గరకు పోయి మరి మేము ఏది అడిగినా కానీ కాదనకుండా మరి అభివృద్ధిలో సహకరించిండు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు తీసుకో, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకో, వాటర్ తీసుకో, మరియు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా జిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా మరి అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేసినాం. కాబట్టి మరి ప్రజలు మా మీద నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు గతంలో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసిరో మరి అదే విధంగా మళ్ళీ కూడా అభివృద్ధి చేస్తారని అందరిని ఆశీర్వదించారు. మీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు అంతా మున్సిపలే, మన గ్రామాలు అన్నీ వెళ్ళలేదు, అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధి చేసినాం. గతంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే వరకు మనందరం కూడా ఒకరి సహకారం ఒకరు తీసుకున్నాం. ఈరోజు కూడా మేము గెలిచినామనే అహంకారం మాకు అవసరం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం.
ప్రజాసేవలో ఉంటాం, ప్రజలకే మా జీవితాలను అంకితం చేసినాం. కాబట్టి ఇవాళ చూడండి స్పష్టంగా వీళ్ళు గెలిచిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వార్డు మెంబర్లు చేసిన వాళ్ళు ఎంపీటీసీగా చేసిర్రు, ఎంపీగా చేసినాము. అందరం ఇప్పుడు అందరి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి మేము ఏదో గెలిచినామని అహంకారాన్ని పోకుండా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. నిరంతరం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పట్టంచెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు ఈరోజు గులాబ్ జెండా ఎగరవేయడం నిజంగా మా కార్యకర్తలకు విజయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో భాగంలో గుమ్మడిదల మండలంలో ఈశాన్య మూలలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కాంగ్రెస్కు చెంప చెట్టు ఉన్నట్టుగా ప్రజలు తీర్పిచ్చినందుకు వారికి నిజంగా మా మీద ఉన్నటువంటి నమ్మకం, మా మీద ఉన్నటువంటి కార్యకర్తలు ఏదైతే పనిచేసిర్రో, ప్రజలైతే ఏదైతే నమ్మకంగా పనిచేసిర్రో వారికి నిజంగా పాదాభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అన్నారం గ్రామం తీసుకో, దోమాడుగు అయినా, వంతపల్లి అయినా, వీరనగూడెం అయినా, గుమ్మడిదల అయినా ఒక గ్రామ పంచాయతీ కాదు. ఇప్పుడు దయచేసి చెప్తా ఉన్నా, మున్సిపాలిటీ 22 మున్సిపాలిటీల్లో పోటీ చేసినటువంటి క్యాండిడేట్లకు ఓడినటువంటి వారికి బాధపడొద్దు, గెలిచినటువంటి నాయకులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడైతే మా ప్రజలైతే మనకు ఏదైతే పట్టం కట్టినరో ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గతంలో మనం నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. దాంట్లో భాగంలో ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఇప్పుడైతే చైర్మన్ అయినటువంటి జెడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు జెడ్పీటీసీ ఉండే, ఇక్కడ వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ ఉండే. కాబట్టి అప్పటి ఆయంలోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందినాయి. చెరువు కుంటలు కానీ, రైతులు కానీ, ఏ కార్మిక సంఘాలు కానీ బీఆర్ఎస్ సాయంలోనే నిమ్మలంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దానికి ఆదర్శంగానే మళ్ళా కేసీఆర్ కారు రావాలని చెప్పి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఇలా అందరూ ఏదైతే నిలబడ్డారో నిజంగా ప్రజానికానికి, రైతాంగానికి, కార్మికులకు, కర్తకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాయకులారా, 2 సంవత్సరాలు అవుతుంది మీరు పని చేసి, 2 సంవత్సరాలున్నర అవుతుంది మీ అధికారంలోకి వచ్చి. ఏ ఊర్లోనైనా కొబ్బరికాయ కొట్టిరా అని అడుగుతా ఉన్నాను. ఇలా మాట్లాడకూడదు, కానీ ఇలా ప్రమాణ స్వీకారం చేసినాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అభివృద్ధి మీద మాట్లాడతాం, ఎక్కడికక్కడ నిలదీస్తాం. ఖచ్చితంగా మా మహిళలందరూ, మా నాయకులందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు. మాకు అన్నారంలో కానీ యువకులు ఉన్నారు, కొత్తపల్లిలో కానీ, మన దోమాడు కానీ, వీరనగూడెం కానీ, గుమ్మడిదల కానీ అందరూ మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా 4 గెలిచి ముచ్చటగా మీరు 4 గెలిచి ఏం చేస్తామనుకుంటారు, మీ నుంచి ఏమీ కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైనా వాటర్ బోరే 2-4 సంవత్సరాలలో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారంటే ఒక బోర్ వేసే పరిస్థితి లేదు. మీరు ఒక ప్రజలకు పక్షాన పోయి గవర్నమెంట్ ల్యాండ్ గుంజుకుంటారంటే వాళ్ళ పక్షాన మాట్లాడే నాయకుడు లేడు మీకు. అంటే ఇలా ప్రజలంతా మా పక్షాన నిలబడి ఇలా మనం గెలిపించినందుకు వారికి నిజంగా ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పట్టంచెరు నియోజకవర్గంలో మాకు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారికి, అదేవిధంగా మొన్ననే మన ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి తోడు నీడల్లో నడుస్తూ రేపు ఖచ్చితంగా రాబోయే రోజులలో అభివృద్ధి చేస్తాం. ఇప్పుడైతే ఏదైతే అభివృద్ధి చేసినామో అదే బీఆర్ఎస్ వచ్చింది, అప్పుడు అయామైన్లో అయ్యిందో మళ్ళీ బీఆర్ఎస్ చేస్తారనేటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలైతే భారీ మెజార్టీతో గెలిపించారో ఖచ్చితంగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం. దయచేసి మాకున్నటువంటి ఇన్ఛార్జి గారు చాలా చక్కటి మనిషి, అదే పట్నం మాణికం గారు, ఎందుకంటే రాష్ట్ర నాయకులు, వారికి ఎంతో అనుభవం ఉన్నది. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మాకు ఇన్ఛార్జ్ చేయడము వారికి నిజంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో భాగంలో కార్పొరేటర్ అయినటువంటి రామచంద్రాపూర్ తొంటాంజన గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి అభివృద్ధి భాగంలో ఉన్నటువంటి ఇక్కడ
ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో రేపటి నుంచే ఒక 10 రోజుల నుంచి ఏదైతే కష్టపడుతున్నారో మన కార్యకర్తలకు వారికి అందరికీ కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దాని తర్వాత మనం తిరుగుతుంటే ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజీలు కానీ ఎవరైతే నిరుపేదలు అయితే ఇల్లు లేవో వారికి అందరికీ ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మాకు ఉన్నటువంటి సమస్య పెద్ద సమస్య ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఉన్నది. 50 గదాల్లో 60 గదాల్లో మంచికి నిరుపేదలకు ఖచ్చితంగా అన్నారంలో కానీ దోమడుగులో కానీ బొంతపల్లి కానీ వీరనగూడెంలో కానీ గుమ్మడిలో ఉన్నటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి మేము ఈ పని చేయిస్తాం. చేసే దమ్ము మాకే ఉంది. మా ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు మా కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు మాకు పెద్ద అండా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక భాగం మాకు సొంత నిధులు ఏవైతే ఉన్నాయో మేము ఎక్కడ 1,00,000 2 లక్షల కోసం ఎవరినో షేల్ దాపాల్సిన అవసరం లేదు. దయచేసి చెప్తాను వినండి. ఇప్పటిదాకా పబ్లిక్ జవాబుదారీగా ఏదైతే మాకు భారీ మెజార్టీ ఇచ్చారో ఖచ్చితంగా ప్రజల సమస్యల పక్కన ఎప్పటికప్పుడు పారిశుభ్రత కానీ మంచినీళ్ళతో కానీ మాకు సహాయం అయినంత వాటి సొంతం పైసలు పెట్టి ఇప్పటిదాకా ఏదైతే సేవ చేస్తున్నామో దానికి రెట్టింపుగా ఖచ్చితంగా చేస్తాం. రాష్ట్రంలోనే ఒక మున్సిపాలిటీ అంటే గుమ్మడిదలరా అనేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇలా ఓడినటువంటి మా సభ్యులకు చెప్తున్నా, ఎవరు బాధపడద్దు. ఖచ్చితంగా పార్టీ ఉన్నది, నేనున్నా. ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, అక్కడ ఆదర్శ రెడ్డి గారు ఉన్నారు. ఇలా మండలంలో ఉన్నటువంటి పటంచేరు కాన్స్టిట్యున్సీలో ఇలా కాంగ్రెస్ గడ్డను ఇలా మేము కంచుకోవటం వాళ్ళను మన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కూడా వారికి చిత్తు ఓడగొట్టడం జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. జడ్పీటీసీ ఎన్నికలు పెడతా ఉంటున్నాం. ముఖ్యమంత్రి గారు పెట్టాన్ని మేము చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న దాకా 20 రోజులు తిరిగినాం. ఖచ్చితంగా 15 రోజులు తిరుగుతాం. మీకు డిపాజిట్ రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు వేసినటువంటి ఏ గ్రామాలలో కొత్త పింఛను ఏ లేదు, ఒక రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, ఇలా కళ్యాణ లక్ష్యం రాలేదు. మీరేదో మాయ మాటలు చెప్పిండ్రో ఇలా దానికోసమే మీకు ఉర్రాయి కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా రైతు బంధు ఇవ్వండి. రైతుల పక్షాన ఏదైతే మాట ఇచ్చిరో నిలబెట్టుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తులం బంగారం ఇస్తానో మహిళలకు తులం బంగారం ఇయ్యి. ఇమీడియట్ గా ఏదైతే రైతులకు నువ్వు యూరియా ఆన్లైన్ లో పెట్టినో దాన్ని ఎంబడే ఎత్తేయాలని మేము కౌన్సిలర్ ద్వారా మా గుమ్మడాల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి రైతులు బాధపడతా ఉన్నారు, దాన్ని మీరు ఎంబడే ఎత్తేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాగా 10-20 రోజుల నుంచి అన్ని గ్రామాల ప్రజలు కాలు బట్ట కట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఇలా ఓటు అడిగిరు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకు ఉన్నటువంటి మాజీ సర్పంచులు, విలేజ్ అధ్యక్షులు, గ్రామీణ ఉన్నటువంటి వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, వార్డు మాజీలు అందరికీ మరొకసారి సీనియర్ నాయకులకు గౌరవించుకుంటూ ఎక్కడైనా చిన్న లోటుపాట్లు జరుగుతాయి కూడా క్షమించాలని చెప్పి కోరుతూ రేపటి నుంచి అభివృద్ధి దిశగా పోతామని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా రానున్న రోజులలో ఇక్కడ రేపు ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ అడ్డనే అని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.